హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ గురించి మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఆల్రెడీ షెడ్యూల్ కూడా మరి వచ్చేసింది. దాదాపు 7 దశల్లో మరి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ జరగబోతుంది. అయితే అక్కడ ఇప్పటికిప్పుడు మరి పరిస్థితి ఏంటి, అసలు మరి షెడ్యూల్ వచ్చిన తర్వాత పార్టీలు మరి వారి ప్రచారంలో మునకలై మరి అక్కడ టీఎంసీ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ మరి అక్కడ పోటాపోటీ ప్రచార హోరెత్తుతున్నాయి. అలాగే పశ్చిమ బెంగాల్లోని మరి అసలు ఇప్పుడు ప్రజానాడి ఎలా ఉంది, అసలు ఎవరికి పశ్చిమ బెంగాల్ ప్రజలు పట్టం కట్టబోతున్నారు, వారు మదిలో ఎవరు ఉన్నారని ఒక సర్వే వెళ్ళింది. ఎస్టిమేట్ ఆఫ్ అలాగే ఎలక్షన్ సర్వే అనే సంస్థ మరి ఈ సర్వేను మరి వెల్లడించింది. అయితే ఇది అక్కడ 294 స్థానాల్లో దాదాపు ప్రభుత్వానికి అంత వ్యతిరేకత లేదు అని అక్కడ స్పష్టమైన మరి సర్వేను వెల్లడించింది. అయితే ఇక్కడ పశ్చిమ బెంగాల్లోని ముస్లింల ఓటు బ్యాంకు మరి లాస్ట్ ఎలక్షన్లో గంపగుత్తగా టీఎంసీకి పడ్డాయని, కానీ ఇప్పుడు కొంతమంది ముస్లిం ఎమ్మెల్యేలు చీలి మరి ఎంఐఎంతో జతగట్టడంతో అక్కడ ముస్లిం ఓటు బ్యాంకు చీలి మరి ఎంఐఎంకు పడే అవకాశం ఉందని ఆ సర్వే వెల్లడించింది. దీని వెనుక మరి ఖచ్చితంగా చీలటం వెనుక బీజేపీ ఉందని టీఎంసీ ఆరోపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమైతే తర్వాత సంగతి అయితే, మరి ఇప్పుడు బీజేపీ అక్కడ తన గణనీయంగా సీట్లు పెంచుకునే అవకాశం ఉందని కూడా స్పష్టంగా సర్వే వెల్లడించింది. ఏదైతే లెఫ్ట్ కాంగ్రెస్ కూడా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయినా ఒక నిర్ణయాత్మక శక్తిగా కొన్ని సీట్లు అయితే గెలవచ్చు అని ఆ సర్వే వెల్లడించింది. ఇప్పటివరకైతే 294 స్థానాల్లో మరి దాదాపు 140 నుంచి 165 స్థానాల వరకు మరి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏర్పాటు చేయాల్సిన సీట్లు మాత్రం తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని, కేవలం మరి 110 నుంచి 130 స్థానాల మధ్యలో మరి బీజేపీ గెలిచే అవకాశం ఉందని, అలాగే 15 నుంచి 20 స్థానాలు లెఫ్ట్ కాంగ్రెస్ గెలుచుకోవచ్చని ఆ సర్వే వెల్లడించింది. అయితే మరి తృణమూల్ కాంగ్రెస్ వైపు ఎక్కువగా మరి బీసీలు, మహిళలు, అలాగే అక్కడ ముస్లింలు ఓటు బ్యాంక్ చీలిక రావడంతో అక్కడున్న మరి స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఎస్ఐఆర్ వల్ల కూడా కొన్ని లక్షల ఓట్లు అక్కడ డిలీట్ చేయడంతో ఖచ్చితంగా తృణమూల్ కాంగ్రెస్కు ఖచ్చితంగా ఓటు లాస్ అయ్యే విధంగా ఉందని ఆ సర్వే వెల్లడించింది. అయితే ఈ ఎస్ఐఆర్ వల్ల మాకేం నష్టం లేదని టీఎంసీ అక్కడ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన లోపల భయపడుతుందని అక్కడ స్పష్టంగా సర్వే వెల్లడించింది. అయితే బీజేపీకి ఈసారి కూడా పశ్చిమ బెంగాల్ ప్రజలు పట్టం కట్టరు అని ఆ సర్వే స్పష్టంగా తెలియజేసింది. మరి రాబోయే రోజుల్లో బీజేపీకి పట్టం కడతారా, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గారిని మరలా ముఖ్యమంత్రిగా మరి చేస్తారా అనేది రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎక్కువగా మహిళలు, బీసీలు, అలాగే ముస్లింలలో సగం ఓటు బ్యాంకు తృణమూల్ కాంగ్రెస్కి పట్టడంతో ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన సీట్లు మాకు వస్తాయని తృణమూల్ కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తుంది. అలాగే ఖచ్చితంగా మేము కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది బీజేపీ. మరి ఇక్కడ ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.